హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను టమాటా పచ్చడి ఎలా చేయాలనేది మీకు ఈజీ మెథడ్లో చూపిస్తానండి. లాస్ట్ వరకు చూడండి. టమాటా పచ్చడి రాని వాళ్ళు కూడా మీరు ఫస్ట్ టైం చూస్తే ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. ఓకేనా? అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ప్రాసెస్లోకి వెళ్దామా? నేను 6.5 కేజీలు టమాటాలు తీసుకున్నానండి. చూసారా? మనం మంచిగా పండినవి తీసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే మనం ఫిబ్రవరి నెలలో పెట్టుకుంటేనే మనకి టమాటాలు పచ్చడి బాగుంటుందండి. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. నేను నైట్ శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. వాటర్లో కడిగి క్లాత్ తుడుచుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి. నెక్స్ట్ డే అండి నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా నేను ఇలా కట్ చేసుకున్నానండి. మనం ఏంటంటే చుట్టూ వెనక ముందు మూలికలు తీసేసి మనం నీట్గా ఇలా కట్ చేసి తీసుకోవాలండి. టమాటో మూలికలు తీసేయాలండి. అప్పుడు పచ్చడి బాగుంటుంది. ఓకేనా? అయితే ఇప్పుడు అందులో వేయడానికి గడ్డుప్పు అండి. నేను కొంచెం డ్రైలాగా ఏంటంటే ఎండలో ఒక 1 అవర్ ఆరబెట్టుకున్నానండి. కొంచెం ఏమాత్రం తడి ఉన్నా ఆరిపోయినంత వరకు మనం ఉంచిస్తే డ్రై అయితే బాగుంటుంది. పచ్చడి నిల్వ ఉంటుందండి. మనం నిల్వ పచ్చడి చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి. అయితే మన క్వాంటిటీ ఏంటంటే వాటికి తగ్గట్లుగా మనం తీసుకోవాలండి. 6.5 కేజీలకి ఈ క్వాంటిటీలో మనం వేసేసుకోవాలి. 1 బై 1 అండి. నేను ఎలా చెప్తున్నానో అలా చేసుకుంటేనే మీకు అన్నీ కరెక్ట్గా మంచి క్వాంటిటీతో పచ్చడి బాగుంటుందండి. కరెక్ట్గా అన్నీ సరిపోతాయి. నేను చెప్పే విధంగానే చేసుకోండి. ఓకేనా? అయితే నెక్స్ట్ ఏంటంటే 3 స్పూన్స్ పసుపు వేసుకుందామండి. నెక్స్ట్ మనం ఏంటంటే 6.5 కేజీలకి చింతపండు అండి, పిక్క తీసేసింది ఒక 1/2 కిలో వేసేసుకోవాలండి. 1/2 కేజీ వేసుకుంటే మనకి సరిపోతుంది. అయితే అది కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. కాకపోతే నాకు రెడీగా లేదు. నేను నెక్స్ట్ డే వేసుకుంటానండి. మరుసటి రోజు వేసుకుంటాను. అయితే నేను మీకు అది చూపించలేకపోయానండి. ఇలా అన్నీ వేసుకున్నాక మనం శుభ్రంగా కలుపుకొని ఒక 3 నైట్లు ఇలా ఉంచేయాలండి. 3 రోజులు. 3 రోజులు అయ్యాక మనం చూసారా ఎలా ఊరిందో. ఇలా మెత్తగా ఊరిన తర్వాత మనం ఏంటంటే మిక్సీ పట్టుకోవాలండి. మనకి ఇలా అయితే మనకి పచ్చడి కూడా తొందరగా నలిగిపోతుందండి. మనకి ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుందండి. పూర్వం రోజుల్లో ఏంటంటే ముక్కలు వేరేగా ఊట వేరేగా ఎండబెట్టడం ఇలా చేసేవారు. అవి నలిగివి కాదండి. ఇంకా వాటిని మళ్ళీ నానబెట్టడం ఉంచడం అది పెద్ద ప్రాసెస్ అండి. అలా కాకుండా చాలా ఈజీ మెథడ్లో నేను చెప్తున్నానండి. మనకైతే చాలా బాగా అండి. ఒక 10 మినిట్స్లో మనకి ఇది అయిపోతుంది, నలిగిపోద్దండి. ఓకేనా? చూసారా? ఇలా మొత్తం అండి ఇలా పట్టుకోవాలండి. చూసారా ఎలా నలిగిపోయింది? ఇలా మొత్తం మనం ఆడుకునేకండి మనం ఏంటంటే 3 పల్లెల్లో వేసి ఆరబెట్టుకుంటే మనకు తొందరగా ఆరిపోతుందండి, ఎండిపోద్ది. నేను ఇదిగోండి నెట్ పెట్టుకొని ఇలా పైన ఎండబెట్టుకున్నాను. నాకు 3 డేస్లో అండి నాకు శుభ్రంగా దగ్గరకు అయిపోయిందండి. ఎందుకంటే నెట్ పెట్టుకోవడం వల్ల మనకు డస్టే పడవండి, అందువల్ల నెట్ పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు ఇలా మనకి తయారయ్యాక ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. అన్నీ ఎలా కలపాలి ఏంటని చూపిస్తాను. ఇగోండి నేను ఆయిల్ అండి, వేరుశనగ నూనె తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే 3 మ్యాంగో కారం అండి, 1/2 కిలో అండి, 1/2 కేజీ తీసుకుంటున్నాను. 6.5 కేజీలకి ఏంటంటే 1/2 కేజీ కారం పట్టేస్తుందండి. నెక్స్ట్ పోపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి గుడ్లు అండి, అవి వెల్లుల్లి గుడ్లను. నెక్స్ట్ ఇంగువ అండి. అయితే 1 బై 1 అండి ఎలా వేయాలి, ఎప్పుడు ఏది వేయాలి అనేది మీకు చెప్తానండి. ఇవి మెంతి పొడి అండి, మెంతులను జీలకర్ర నేను వేయించి పొడి చేసుకున్నానండి. అది కూడా ఎప్పుడు వేయాలనేది మీకు చెప్తాను. ఓకేనా? అయితే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందామండి. ఎందుకంటే పోపులు వేయించుకోవాలి కదా. మనం పచ్చడి కలిపేటప్పుడు ఏంటంటే 1 బై 1 మనం జాగ్రత్తగా మనము ఏది ఎప్పుడు వేయాలనేది అప్పుడు వేస్తేనే ఆ పచ్చడి బాగుంటుందండి. ఓకేనా? అయితే ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకుందామండి. ఒక 5 స్పూన్స్ వరకు వచ్చినట్లు ఆయిల్ వేసుకుందాం. మనం పచ్చడి ఏంటంటే మరీ ఎక్కువగా ఎండబెట్టకూడదండి.
ఒక త్రీ డేస్ ఇలా మనకు దగ్గరగా అయితే సరిపోతుంది. ఓకేనండి. అయితే ముందుగా నేను ఆవాలు 2 స్పూన్స్ వేసుకున్నానండి, జీలకర్ర 2 స్పూన్స్ అండి వేసుకున్నాను. ఇలా మనం వేసుకున్నాకండి ఇప్పుడు మనం ఇంగువండి, నేను ఇంగువ ఏంటంటే 1 స్పూన్ అండి ఇంగువ వేసుకుంటాను. ఇంగువ వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. పచ్చళ్ళకి ఏంటంటే ఇంగువ వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఇంగువ ఒక 1 స్పూన్ వేసుకుందాం. సన్నన మంట మీద మనం వేయించుకోవాలండి. ఏంటంటే పోపు అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం మంచిగా వేయించుకోవాలి. నెక్స్ట్ అంటే ఇప్పుడు వేగిపోయింది కదండి, ఇప్పుడు మనం వేసేసుకుందామండి పచ్చడిలో. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం ఆయిల్ అండి, ఇప్పుడు ఉంది కదా ఆయిల్ అంతా మనం ఇప్పుడు వేసేసుకుందామండి. ఆయిల్ వేసేసుకొని మనం సన్నన మంట మీద అండి వేడి చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత మనం ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత మనం పచ్చడిలో కలుపుకోవాలండి. అయితే ఏంటంటే నేను 6.5 కేజీల టమాటాలకి 1 కేజీ ఆయిల్ వేస్తున్నానండి, ఒక ప్యాకెట్ వేస్తున్నానండి, సరిపోతుంది. మీకు కావాలంటే ఒక అర కేజీ ఆయిల్ మీరు వేసేసుకోండి, మీ ఇష్టం. నేనైతే మాత్రం 1 కేజీ వేస్తున్నానండి. ఓకేనా. అయితే ఆయిల్ మరిగేలోపు మనం ఏంటంటే నేను వెల్లుల్లి గుడ్లు ఇప్పుడు ఇందులో వేసుకోవడానికి చూపిస్తాను చూడండి. ఇవి 3 వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లి గుడ్లుగా తీసుకొని నేను ఎండలో ఆరబెట్టుకున్నానండి. ఒక 1 అవర్ అలా ఆరబెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి మనం వేసేసుకుందామండి ఇందులోన, పచ్చివే వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ జీలకర్ర మెంతులండి వేయించుకున్నాం కదా, ఆ పొడి కూడా 2 స్పూన్స్ వేసుకుందామండి. ఓకేనా. నెక్స్ట్ అండి ఇప్పుడు అన్నీ వేయించుకున్న కారం కూడా మనము వేసేసుకుందామండి. 3 మ్యాంగో కారం అండి, మంచి కలర్గా బాగుంటుందండి, పచ్చడి కూడా టేస్ట్గా ఉంటుందండి. అది మనకేంటంటే 1/2 కేజీ పెట్టేస్తుందండి. 1/2 కేజీ కారం అలా పచ్చడికి 6.5 కేజీలకు 1/2 కేజీ కారం పడుతుందండి. మనం ఇలాగ అన్నీ వేసుకున్నాక శుభ్రంగా మనం కలుపుకోవాలండి. ఆయిల్ అయితే ఏంటంటే చల్లగా అయిన తర్వాత మనం కలుపుకోవాలండి. ఒక 1 అవర్ అలా ఉంచేయాలండి. అప్పుడు బాగా చల్లగా అయిన తర్వాత పచ్చడిలో కలపాలండి, ఎందుకంటే కలర్ చేంజ్ వచ్చేస్తుంది. కాబట్టి మనం తర్వాత ఆయిల్ వేసుకుందాం. నేను ఒక సైడ్ ఉంచుకున్నానండి. శుభ్రంగా మనం కలుపుకోవాలండి, కలపడంలోనే ఉందండి పచ్చడి. ఏంటంటే మనం ఏంటంటే ఒక 20 మినిట్స్ అంటే మంచిగా కలుపుకోవాలండి. ఆల్మోస్ట్ అన్నీ వేసేసాం కదండి, కలుపుకోవడమే ఉంది. ఆయిల్ లాస్ట్లో మనం చల్లగా అయిన తర్వాత వేసేసుకుంటాము. ఇంకా కారం కూడా కొంచెం వేస్తానండి, ఎందుకంటే 1/2 కిలో పడుతుంది, 1/2 కేజీ పడుతుంది కాబట్టి నేను వేస్తాను ఆయిల్. ఏంటంటే చూసుకొని అలా వేస్తున్నానండి. ముందు 2 గ్లాసులు వేసాను కదా, లాస్ట్కి ఇప్పుడు అందులో ఉన్నది వేసేస్తానండి. నేను చెప్పేటట్లుగా ఇలా చేసుకుంటే మీకు పచ్చడి చాలా అండి, మీరు బయట కొంటారు చూసారా, అలాగే మంచి కలర్తో చాలా బాగుంటుందండి. అసలు మీరు బయట అసలు కొనడానికి ఇష్టపడరండి, ఇలా చేసుకుంటే ఇంట్లోనే తయారు చేసుకుంటారు. మనం ఏంటంటే పచ్చడి ఏంటంటే మరీ ఎక్కువగా ఎండలో పెట్టకూడదండి. ఒక 3 డేస్ 4 డేస్ సరిపోతుందండి. దగ్గరగా అయిపోయేసరికి మనం తెచ్చుకోవాలి, కలర్ పోకూడదండి. ఓకేనా. ఆయిల్ చల్లగా అయిపోయిందండి.
ఇప్పుడు మనం వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం వేసుకొని మనం నెమ్మదిగా కలుపుకుందామండి. అయితే ఇది పళ్ళెం చిన్నది అయిపోయింది, వేరే పెద్ద పళ్ళెంలోకి వేసుకొని మనం శుభ్రంగా కలుపుకుందాం. ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది కదా, అందువలన పెద్ద పళ్ళెంలోకి వేసుకుందాం. మనం శుభ్రంగా కలుపుకోవాలండి. ఆల్మోస్ట్ అన్నీ వేసేసాం. కొంచెం చూసుకొని మనం కారం వేసుకుందాం. మనం పచ్చడి ఏంటంటే అండి, శుభ్రంగా చల్లగా అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బయట ఉంచేయాలండి. శుభ్రంగా కలిపేశాక అప్పుడు జాడీలోకి మనం వేసేసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ పోయాక వేసేసుకోవాలి. ఎందుకంటే బాగా చల్లగా అయిపోవాలండి. ఎందుకంటే హీట్ ఉంటుంది కదా, వేడి పోపులు ఆయిల్ కొంచెం అన్నీ కలిపి కొంచెం బాగా చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం జాడీలోకి వేసేసుకోవాలండి. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే ఒక 10 డేస్ బయట ఉంచాక మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. ఎందుకంటే బయట ఉంటే కొంచెం పచ్చడి ఉండి బాగుంటుందండి. ఒక 10 డేస్ అలా ఉంచాక అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఎందుకంటే కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి పెట్టుకుంటాము. ఓకేనండి. అయితే ఈ విధంగా మీరు చేసేసుకోండి. మళ్ళీ కొంచెం కారం కూడా వేసేసుకుంటున్నానండి. ఓకేనండి. మొత్తం అండి హాఫ్ కిలో అర కేజీ కారం పట్టేసిందండి, వేసేసుకున్నాను. నేను ఏంటంటే గుప్పిడంతా కొంచెం ఉంచానండి, కానీ అర కేజీ పట్టేస్తుందండి, వేసుకోవచ్చు. ఓకేనండి, ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. వేడివేడి రైస్లో కలుపుకుంటండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనండి, మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చూసినా మీరు ఈజీగా చేసుకోవచ్చండి. ఓకేనండి. బాయ్ అండి.